హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తీస్ వరల్డ్. ఈరోజు మీ డిన్నర్ ఏంటండి? నా డిన్నర్ వచ్చేసి మినపవడలు, మటన్ పులుసు, రైస్ అండి. మీ డిన్నర్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే రోజుకి 2 మినపవడలు, ఒక యాపిల్, ఒక గువా తింటే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదండి. కానీ ఒక్కొక్కసారి ఎందుకో తెలియదండి, నేచర్ ప్రభావమో లేకపోతే ఏంటో కానీ కలియుగం కాబట్టేమో ఎప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. వడలు ఎలా వేసుకోవాలి అన్నది అలసంద వడలు ఫుల్ వ్లాగ్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, అందుకే ఇక్కడ చూపించట్లేదు. మనం ఇంట్లోనే హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవడం తినడం అండి చాలా బెస్ట్. కొంచెం ఓపిక చేసుకొని అప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా మనకు నచ్చినట్టు ఇష్టంగా కూర్చొని తినొచ్చు అనమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను మీతోటి. నేను మా అమ్మ ఇద్దరం పెద్దమ్మాయి అక్షరాభ్యాసానికి బాసర వెళ్ళామండి. రిటర్న్ వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఒక పేరు మూసిన రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేశాము. అనుకోకుండా మా అమ్మ ప్లేట్లో బొద్దింకి వచ్చిందండి, అంతే. ఇంకా అప్పటి నుంచి నేను బయట తినాలంటే చాలా ఆలోచిస్తానండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఇంకొక టిప్ చెప్తానండి. ఎప్పుడన్నా మనకు స్టమక్ హెవీ అనిపించినా, లేదు ఓవర్ ఫుడ్ తీసుకున్నామని అన్ఈజీగా ఉన్నా సరే, ఒక్కసారి కిల్లీలు మానేసి ఇలా తమలపాకు తాంబూలం వేసుకొని చూడండి. అబ్బబ్బా, ఎంత హాయిగా ఉంటుందో కదా. ఒక్కసారి ట్రై చేయండి. ఏంటండి ఇంకా చూస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.